కుర్చ్యార్డ్లో దాడి ఘటనలో అరెస్ట్ అయిన రైతు కుటుంబాలు తమ వారి కోసం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారం రోజులు దాటినా కనీసం వాళ్లను కలిసి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తన భర్తను ఇప్పుడు రౌడీ పేరుతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్యాయం అని రైతు భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాయకులు పరామర్శలకే వచ్చిపోతున్నారు కానీ తమ వారిని విడిపించే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతు ఎప్పుడైనా 40 సంవత్సరాలు పెట్టి వ్యవసాయం చేస్తాను. ఇవాళ 30 గంటలు వేసకపోతే దానికి కూలీలకు కూడా ఖర్చులు రావట్లేదు. ఆడ ఇక రేటు పడలేదని ఇంటికి వేసుకొచ్చారు. ఇంటికి వేసుకొచ్చినాక మా తెల్లారి 8:30 కొట్టుకుని కూడా వేసాయి కదా వేసకపోయింది. ఇంతవరకు మాకు ఏడుంది కూడా తెలియదు, మమ్మల్ని చూడటానికి కూడా రానియట్లేదు. ఇంతవరకు బేలు లేదు, ఏడుంది చెప్పటాలే మమ్మల్ని కూడా రానియట్లేదు చూడటానికి. రైతు ఇట వ్యవసాయం ఇట జైలు పెట్టి రౌడీ అని అన్నం నీళ్ళు లేకుండా మేము ఎన్ని రోజులు అవుతుందో ఏటికి చూడక 8 రోజులు అవుతుంది. ఈ ఏడుంది కూడా కదా ఎంతమంది నాయకులు వస్తారు పోతారు కానీ అది అసలు వచ్చేది రాంది కూడా మాకు ఏది చెప్పటం లేదు. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మా ఆయన జైల్లో ఉన్నాడో లేడో తెలియదు. మాకు నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, మాకేమీ చెప్పట్లేదు. ఇంకా జైల్లో మేము వెళ్తే మాకు రానియకుండా చేశారు. మా ఆయన ఉన్నాడా లేడా అనేది మాకు తెలియదు. మేము వెళ్తే మా పిల్లలు ఏడుస్తున్నారు, అయినా మాకు లోపలికి రానియకుండా బయటే మేము కూర్చొని ఏడుచుకుంటా మేము బయటికి వచ్చేసినాం. మా ఆయనను వదిలిపెట్టమని చెప్పండి. మా పిల్లలు మేము బయటికి వెళ్ళాలంటే నా చిన్న పిల్లలు మా ఆయన బయటికి వెళ్తేనే మాకు తిండి అనేది దొరుకుతుంది. మాకు తిండి తిప్పలు లేకుండా మేము ఒక పూట ఆకలితోనే ఉంటున్నాం. మా ఆయన లేడని పిల్లలు బాగా ఏడుస్తున్నారు. తన భర్తను అన్యాయంగా రౌడీ అంటూ జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మరో రైతు భార్య. తండ్రి కనిపించకపోవడంతో తన కూతురు 2 రోజులుగా అన్నం కూడా తినలేదని, చూడ్డానికి వెళితే 3 గంటల పాటు ఎండలో నిలబెట్టి చూపించకుండానే పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకునే తమ కుటుంబాన్ని కేసుల పేరుతో రోడ్డున పడేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చేయండి మిరపకాయ 2 రోజులు అయింది. అంత ముందు తొక్కి వేసపోదాం అనేసరికి మంగళవారం నుంచే మార్కెట్ లేదని చెప్పారు. మంగళవారం పోదాం ఇంట్లోనే ఉంది కాయ, ఇంట్లోనే ఉంచుకొని శుక్రవారం మార్కెట్కి తీసుకెళ్లారు. అప్పుడు గొడవలు లేవు, లేని కూడా లేరు, ఇంటి దగ్గరే ఉన్నారు. వెళ్ళేసరికి పోలీసులు అటాక్ చేశారు. కొద్దిసేపు కూర్చున్నారు. ఈరోజు కూడా వచ్చారు కానీ తీసుకొస్తామమ్మా అని చెప్పడమే కానీ ఎవరు చూపించిన వాళ్ళు కూడా లేరు. అక్కడికి వెళ్తే 3 గంటల వరకు ఎండలో కూర్చొని కూడా తిరిగి వచ్చిందండి. పాప అన్నం తినట్లేదు, అసలుకి మన అది పడుతుంది. చూపేమని ఎవరైనా విడిపోయమనే కోరుకోండి, సాక్ష్యాలు బట్టే విడిపోయమంటాను. మేమేం విడిగా అనట్లేదు, ఇంటి దగ్గరే ఉన్నారండి, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు అనవసరం కేసులు పెట్టారు. రౌడీలు అయితే మీ ఇంట్లో వ్యవసాయం చేసుకున్నారు, రౌడీలు చేయడానికి తీరుకుంటుందండి. ఇక మాకు ఉన్నదే మేము ఒక్కరు, ఆయన మా అత్తయ్య గారికి ఒక్కడే కొడుకు. మమ్మల్ని తీసుకుపోయేట్లు అన్యాయంగా చేస్తే మేము ఇంట్లో ఏమేమైపోవాలి? మాకు ఇప్పుడు ఎవరు దిక్కు, అక్కడ చేలికి పోయే వాళ్ళు కూడా లేరు ఇంట్లో. గేదెలు పొద్దున పోతే మా అత్తయ్య గారే తిరిగి వచ్చారు. మరి అతను ఒక 1/2 ఎకరంలో మిర్చి వేస్తే మార్కెట్ అమ్ముకోవటానికి వెళ్ళాడు. అతనికి ఏమీ తెలియదు, రేటు పడక దళాలు తీసుకోలేక మార్కెట్లో ఏదో అట బయటికి వెళ్ళిన వాడిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. వాళ్ళ పద్ధతులు మాకు ఘోరంగా ఉన్నది. అతనికి 3 పిల్లలు, 3 పిల్లలు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు. యాసింగ్ కాలంలో మరి వాళ్ళకు ఏమీ వెళ్ళే స్థాయి లేదు. మరి వాళ్ళు మూసేసే సంగతి కూడా మాకు తెలియదు. మరి ఇప్పుడు 10 రోజులైంది. ఈ 10 రోజుల సంగతి ఆ పిల్లల సంగతి ఏంటి, మరి ఆ భార్య సంగతి ఏంటి? మరి వాళ్ళని చూడటానికి రావాలన్నా కూడా ఒక్క పైసా చేతిలో లేదు, ఎవడిచ్చేవాడు లేడు. ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా మేము అటు చేస్తాం ఇటు చేస్తామని అంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి సాయం చేసి ఇప్పించే మానవుడు ఎవడు లేడు. మరి మా పరిస్థితి ఎంతైనా ఆ పిల్లల గతి ఏంటి, ఆ తల్లి గతి ఏంటి? జైల్లో ఉన్న తండ్రి కోసం ఏడుస్తున్న కొడుకును తండ్రికి చూపించేందుకు వెళితే కనీసం దూరం నుంచి కూడా చూపించకుండా తిప్పి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది మరో రైతు భార్య. ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం వెళ్ళానండి, ఖమ్మం వెళ్తే నన్ను చూపించలేదు. బయటికి పో నెట్టారు. అక్కడ నాకు దుఃఖం ఆగలేక బాగా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, మాకు పాపం తగిలిద్ది, మీరు బయటికి వెళ్ళండి, ఆ చిన్నపిల్లగాని తీసుకొని పోయినా కూడా మాకు చూపిండండి, ఇంత దూరం నుంచి చూపిమన్నా కూడా గేట్ దగ్గరికి పిలవండి, మేము చూస్తాం, బయటికి పిలవపోయినా అంటే అసలు గింత కూడా మాట అనలేదు. ఒక పూట వెళ్తే ఒక పూట వెళ్ళట్లేదు. పిల్లగాడు నాన్న కావాలని వాడు ఏడుస్తున్నారు.
దయచేసి ప్రభుత్వ వాళ్ళకి నరసింహరావుకి విడిపించాలని కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, మందలిచ్చిపోతున్నారు. వస్తారు, ఏం కాదమ్మా బాధపడకండి, ధైర్యంగా ఉండండి, వస్తారు ఇదని చెప్తున్నారు. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏంది అట్నే వచ్చి చెప్పిపోతున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వం వాళ్ళకి ఏడుకుంటున్నాం. పిల్లగాళ్ళు ఆ భార్య కూడా బాగా ఏడుస్తుంది, మాట్లాడే పరిస్థితిలో లేదు. దయచేసి ఈడిపియాలని కోరుకుంటున్నారు. ఇంటి వాళ్ళు, వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అందరూ ఏడుచుకుంటున్నారు సార్. ఒక పూట వెళ్తే కుటుంబానికి ఆధారమైన ఇంటి పెద్దను జైలు పాలు చేయడంతో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసింది ఓ రైతు కూతురు. త్వరగా తన తండ్రిని విడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది. ఏమైనా కావాలన్నా బయటికి పోవడానికి మా నాన్న లేకపోవడం వలన నేను మా అమ్మ బాగా ఇబ్బంది పడుతున్నాము. కావున మా నాన్నని కొంచెం తొందరగా రిలీజ్ అయ్యేటట్టు, మా అమ్మ నేను ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మా నాన్నని కొంచెం తొందరగా బయటికి రిలీజ్ అయ్యేటట్టు చేస్తారని అధికారులని ఏమైనా రైతుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. రైతులు నిరాశతో తెలంగాణలో భయానక పరిస్థితి నెలకొందన్నారు. మంత్రులు రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని నాగం అన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులకు డబ్బిస్తున్నాము, కరెంటు ఉత్పత్తికి డబ్బిస్తున్నాము, ఈరోజు విద్యకి ఇస్తున్నాము, వైద్యానికి ఇస్తున్నాము, ఈరోజు రవాణాకి, దేనికి ఈరోజు ప్రతి దానికి ఈరోజు అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే పొద్దు గడవని పరిస్థితి ఉంది. అలా ఏదో కందులు మేము ఉన్నామంటారు, కందులు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, నాఫెడ్గా ఉన్నది. 750 కోట్ల రూపాయలు నాఫెడ్ రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చి కొనిపించింది. కానీ అది మేము ఉన్నట్టు చెప్పుకుంటాడు. ఇప్పుడు మిర్చి కాడికి వస్తే అది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాల్సిన బాధ్యత చట్ట ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రైతులు అనేది ఈయనకు లీస్ట్ ప్రయారిటీ. రైతుల విశ్వాసానికి దూరం అయిపోయిండు. అందుకే ఇవాళ రైతులకు భజన పడుతున్నాడు. 4000 ఇస్తా అంటాడు. అది కూడా ఎప్పుడు ఈ సంవత్సరం కాదంటే మళ్ళా సంవత్సరానికి ఎన్నికల ముందర ఇస్తా అంటున్నాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. బులెటిన్లో